ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి కూలీలతో కలిసి శ్రమదానం చేశారు. పాలకొల్లు మండలం చింతపారు గ్రామంలోని అరుంధతిపేటలో అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలు ఎండకు ఎండి వానకు తడుస్తుండటంతో తన సొంత ఖర్చుతో పైకప్పు వేశారు. తన తండ్రి ధర్మారావు ఫౌండేషన్ పేరుతో పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా ఆయన కూలీలతో సమానంగా ఇసుక, కంకర, సిమెంట్ మోసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దేశానికి చెందిన ఈ మహనీయులే తనకు స్ఫూర్తి అన్నారు. బాబు 2024లో మూడవసారి శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన పాలకొల్లు నియోజకవర్గంలో నేను మొదలుపెట్టినటువంటి పని ఆర్యపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహాలకు సంబంధించి పైకప్పు నిర్మాణం. ఆ స్ఫూర్తితోటే నా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి, భారత జాతి ముద్దు బిడ్డ, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆ రోజునటువంటి రాజకీయాలు తప్ప లేకపోతే ఆయన ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించేటువంటి మహోన్నతుడు. అటువంటి మహనీయుల విగ్రహాలు ఎండకి వానకి మరి తడుస్తూ ఎండుతూ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్, బాబు జగజీవన్ విగ్రహాలన్నిటికీ కూడా ఆ పైకప్పుని మరి ఏదైతే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనే కాకుండా అందులో అవకాశం ఉన్నంత వరకు కూడా నేను కూడా శ్రమదానం చేసి ఆ మహనీయుల స్ఫూర్తితో నేను కూడా పనిచేయాలి అనేటువంటి ఆలోచన.